ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మెగా డిఎస్సి విషయంలో జరిగిన చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు. ఆ విమర్శలు కూడా వ్యక్తిగతంగా చేసుకున్నారు. ఇప్పుడు దద్దమ్మలా మాట్లాడుకొని బొత్స గారిని అచ్చెన్నాయుడు గారు అన్నారు. ఎద్దులా పెరిగితే సరిపోదు, ఎలా మాట్లాడాలో సభలో సభ్యులను ఎలా గౌరవించాలో నేర్చుకో అని చెప్పేసి బొత్స గారు అచ్చెన్నాయుడు గారికి కౌంటర్ ఇచ్చారు. ఇలా వ్యక్తిగత విమర్శలు అవసరం లేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సీనియర్ నాయకులు. బొత్స గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలి పక్ష నేత, ఈ విపక్ష నాయకుడిగా మండలిలో ఉన్నాడు. అది ఆయన అందులో సీనియర్ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా బొత్స గారు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అలాగే అంటే అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. అలాగే అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోనే నమ్మకమైన వ్యక్తి, బలమైన నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి నాయకుడు. సో ఇద్దరు సీనియర్ నాయకులే, ఇద్దరు ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నాయకులే. బొత్స గారిదేమో విజయనగరం జిల్లా, అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా. ఇద్దరు బలమైన సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు, బలమైన ప్రజాదరణ ఉన్న నాయకులు. రెండోది ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా నాయకులు, సీనియర్ నాయకులు. వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా వ్యక్తిగతంగా ఒకరినొకళ్ళు తిట్టుకోవడం అనేటువంటిది బాగలేదు. సరే, సబ్జెక్ట్ మీద ఎంత ఫైట్ అయినా చేయొచ్చు, ఒకరి మీద ఒకళ్ళు సబ్జెక్ట్ విషయంలో వాదనలు ప్రతివాదనలు ఓకే, కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు అనేటువంటిది పద్ధతి కాదేమో. మొత్తానికైతే ఇవాళ ఒకరి మీద ఒకరు గట్టిగా దుమ్మెత్తి పోసుకున్నారు. మామూలుగా ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు ఏ పార్టీలో ఎవరున్నా సరే ఒకరి మీద ఒకరు మరి పర్సనల్గా దాడి చేసుకోరు, జనరల్గా చేసుకోరు. వాళ్ళ మధ్య ఆ బాండింగ్ ఉంటుంది, ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఇవాళ మాత్రం బొత్స గారు, అచ్చెన్నాయుడు గారు ఒకరినొకరు మరీ వ్యక్తిగతంగా అనుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా లేదు, వాళ్ళిద్దరు ఎప్పుడూ గతంలో ఇలా అనుకున్న సందర్భాలు లేవు నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు. ఇవాళ మాత్రం ఒకరి మీద ఒకళ్ళు పర్సనల్ అటాక్ వెళ్ళారు.